ఉత్కంఠకు తెరదించిన ఇరు పార్టీల నాయకులు. పులివెందులలో సజావుగా ముగిసిన సత్యప్రమాణం. పులివెందుల పట్టణంలో గత 2 రోజులుగా నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. నిన్న టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ప్రజల్లో ఆందోళన వాతావరణం ఏర్పడగా ఆ ఉత్కంఠకు నేడు ఇరు పార్టీల నాయకులు ముగింపు పలికారు. పులివెందుల సుంకులమ్మ గుడిలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సత్యప్రమాణం చేశారు. టీడీపీ నాయకులు చేసిన ఆరోపణల ప్రకారం తనపై ఎటువంటి దాడి జరగలేదని అమ్మవారి సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యప్రమాణ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా సాగడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ముందుగా టీడీపీ నాయకులు మహబూబ్ బాషా, నల్లగారి భాస్కర్ రెడ్డి, అక్కులగారి విజయులు సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లారు. వారు వెళ్లిన అనంతరం వైసీపీ నాయకులు ఆలయానికి చేరుకోవడంతో పరిస్థితి ప్రశాంతంగా కొనసాగింది. మొత్తానికి సుంకులమ్మ అమ్మవారి సాక్షిగా జరిగిన ఈ సత్యప్రమాణంతో పులివెందులలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పడినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. సుంకులమ్మ సాక్షిగా టీడీపీ వారు ఆరోపించినట్టు నా మీద ఎవరు దాడి చేయలేదు, ఎవరు కొట్టను లేదు. అలాగే మా బంధువులు ఎవరు కూడా ధరణి రమణ ఇంటికి పోయి దేహి అని అడుక్కోను లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తా ఉన్నా. నా మీద ఆరోపించిన వాళ్ళు ఇదే సుంకులమ్మ మీద ప్రమాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ అన్నీ తెలుసును, బురద చల్లాలనుకునే వాళ్ళని ఖచ్చితంగా అమ్మ శిక్షిస్తుంది కూడా. ఇదే నా ప్రమాణం. నేను దేనికైనా కూడా సిద్ధమనే అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా.